అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రమ్య గాయత్రి. ఈరోజు మనం వీడియోలో అధిక బరువు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు మనకి తెలిసిన వరకు చాలామంది అధిక బరువు, ఒబేసిటీతో బాధపడుతున్నారు. సో, మనకి మెయిన్ తెలియాల్సింది ఏంటంటే, చాలామంది దీనికి డైట్స్ ఫాలో అవుతారు, వ్యాయామము, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. సో, కొంతవరకు అది హెల్ప్ అవుతుంది, కొంత వెయిట్ లాస్ అవుతారు, కానీ కొంత స్టాగ్నెంట్ వెయిట్ అనేది మెయింటైన్ అవుతుంది. సో, అసలు మనకి సైకాలజీ పరంగా, ఎమోషనల్‌గా మనకి ఈ ఒబేసిటీకి కొన్ని కారణాలున్నాయి. కేవలం అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, అలాగే డైట్‌లో ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్, షుగర్స్ తగ్గించడంతో పాటు మనం కొన్ని ఈ స్ట్రెస్ అనేది ఈ అధిక బరువుకి ఎలాగా ప్రభావితం చేస్తుంది, మన ఎమోషన్స్, మన భావోద్వేగాలు ఈ ఒబేసిటీకి ఎలా కారణమవుతాయి అనే దాని మీద ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో, ఎవరైతే వ్యాయామం చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, డైట్ ఫాలో అయినా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదో ఈ వీడియో మీకోసమే. సో, మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ అధిక బరువుకి గల కారణం ఏంటి అనేది మీకే తెలుస్తుంది. సో, ఈరోజు మనము అసలు స్ట్రెస్ అధిక బరువుని ఎలాగ ప్రభావితం చేస్తుంది అనేది మాట్లాడుకుందాం. మనము మన మనసు, మన శరీరం అనేది ఏదన్నా ఒక స్ట్రెస్, అధికమైన స్ట్రెస్, ఆందోళన, టెన్షన్‌కి గురైనప్పుడు మన శరీరంలో కార్టిజాల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ కార్టిజాల్ ఏం చేస్తుందంటే మన బ్రెయిన్, మన మైండ్‌కి ఒక సంకేతాన్ని ఇస్తుంది. ఒక థ్రెట్ ఉంది, ఔట్ సైడ్ ఒక థ్రెట్‌ఫుల్ సిట్యుయేషన్, డేంజర్ అనేది పర్సీవ్ చేస్తున్నాను. సో, ఎక్కువ ఫ్యాట్ నిల్వ చెయ్యి, లోపల ఎక్కువ కొవ్వు కణాల్ని నిల్వ చెయ్యి అని మన శరీరానికి ఒక సంకేతాన్ని ఇస్తుంది. సో, ఈ కార్టిజాల్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, స్ట్రెస్ వల్ల కార్టిజాల్ ఇంక్రీజ్ అవుతుంది. కార్టిజాల్ వల్ల ఫ్యాట్ స్టోరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది శరీరంలో. ఇది ఒక ప్రక్రియ. సో, ఇంకొక విషయం ఏంటంటే, ఎవరిలో అయితే చైల్డ్‌హుడ్ ట్రామా ఆర్ చైల్డ్‌హుడ్ అబ్యూస్ ఉందో అలాంటి వాళ్ళల్లో ఒబేసిటీ అనేది ఎక్కువ చూస్తున్నాం. ఇది రీసెంట్‌గా జరిగిన సైకలాజికల్ సర్వేస్‌లో, సైకాలజీ రిలేటెడ్ జర్నల్స్‌లో తెలిసింది ఏంటంటే, స్పెసిఫిక్‌గా చైల్డ్‌హుడ్ ట్రామా ఉన్న వ్యక్తులు ఒబేసిటీకి ఎక్కువ ఒబేసిటీ వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ అధిక బరువు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో, ఇది ఎలాగ సాధ్యమవుతుంది, దానికి సంబంధించిన ప్రక్రియ ఎలా ఉంటుంది, నేను ఈరోజు చెప్పబోతున్నాను. సో, మనకి ఎప్పుడైతే మన మనసు చైల్డ్‌హుడ్‌లో ఏదన్నా ఒక ట్రామాటిక్ సిచ్యువేషన్, ఒక అబ్యూస్ కావచ్చు, లేకపోతే ఒక మనసు, శరీరం రెండు విపరీతమైన ఆందోళన కలిగించే సిచ్యువేషన్స్ మనకి చైల్డ్‌హుడ్‌లో వచ్చినప్పుడు మన శరీరము మరియు మన మనస్సు ఈ రెండు కూడా ఒక డిఫెన్స్ మెకానిజంలోకి వెళ్తాయి, ఒక ప్రొటెక్టివ్ మెకానిజంలోకి వెళ్తాయి. ఈ ప్రొటెక్టివ్ మెకానిజం వల్ల మనము ఈ ఒబేసిటీ అనేది ఒక ఆర్మర్ లాంటిది, అధిక బరువు అనేది ఒక సేఫ్టీ లాంటిది. ఇప్పుడు ఎవరైతే పిల్లలు అప్పుడు కొంతమంది పేరెంట్స్ వాళ్ళని అబ్యూస్ చేయడం వల్ల కావచ్చు, లేకపోతే చైల్డ్‌హుడ్‌లో ఏదన్నా సెక్షువల్ అబ్యూస్ కనుక జరిగి ఉంటే వాళ్ళు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి, వాళ్ళని వాళ్ళు ఆ సిచ్యువేషన్ నుంచి అధిగమించడానికి కూడా ఈ ఒబేసిటీ అనేది ఒక డిఫెన్స్ మెకానిజం, ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాంటిది మన బాడీ ఏర్పరచుకుంటుంది. సో, ఒక కేస్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేషెంట్ వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి కొంత పేరెంట్స్ కొట్టుకోవడం కానీ, పేరెంట్స్ మధ్య రిలేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ పాపకి చిన్నప్పటి నుంచి ఆ అబ్యూజివ్ రిలేషన్షిప్ చూడడం వల్ల ఈ పాపకి విపరీతమైన భయం అనేది ఏర్పడిపోయింది రిలేషన్షిప్ అంటే. ఇప్పుడు ఆ అమ్మాయి ఆల్మోస్ట్ 23 ఇయర్స్ ఏజ్ వచ్చింది. మ్యారేజ్‌కి సంబంధించి ప్రయత్నాలు చేసేటప్పుడు అమ్మాయి అధిక బరువు ఉంది. ఆల్మోస్ట్ 110 కేజెస్ ఉంది. ఆ అమ్మాయికి పీసీఓడి ప్రాబ్లం కూడా ఉంది. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పేషెంట్ ఆల్మోస్ట్ అన్ని డైట్స్ ఫాలో అయింది. కీటో డైట్, ఎక్సర్సైజ్, ఆల్మోస్ట్ 10,000 to 15,000 స్టెప్స్ రోజు వేయడం, ఇలాంటివన్నీ తను ఫాలో అవుతుంది. కానీ వెయిట్ లాస్ అనేది మ్యాక్సిమం 5 కేజెస్‌కి మించి తను వెయిట్ లాస్ అవ్వట్లేదు. సో, ఫిజికల్‌గా, ఫిజియలాజికల్‌గా
చెప్పాలంటే ఇంత ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, ఇంత కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గించినప్పుడు, ఇంత మంచి డైట్ ఫాలో అవుతున్నప్పుడు వెయిట్ లాస్ అనేది జరగాలి. కానీ తన విషయంలో జరగట్లేదు. దానికి గల కారణం ఏంటంటే, ఈ పాప చిన్నప్పటి నుంచి మదర్ అండ్ ఫాదర్ యొక్క అబ్యూజివ్ రిలేషన్షిప్ చూసి తనకు తనుగా ఒక భయాన్ని ఏర్పరచుకుంది. సబ్కాన్షియస్గా తన మెమరీలో నా పెళ్ళి కనుక అయితే ఆ రిలేషన్షిప్ మళ్ళీ డైవర్స్కి దారితీస్తుందేమో, లేకపోతే పెళ్ళి అయితే తన హస్బెండ్ తనని అబ్యూస్ చేస్తారేమో, సో నేను అందంగా ఉంటే, నేను సన్నగా ఉంటే నాకు తొందరగా పెళ్ళి అయిపోతుంది, కాబట్టి నేను ఇట్లా ఉంటేనే, నేను లావుగా ఒబేస్గా ఉంటేనే నాకు తొందరగా పెళ్ళవదు, నేను తొందరగా రిలేషన్షిప్లోకి వెళ్ళను, కాబట్టి ఎవరు నన్ను అబ్యూస్ చేయరు, కాబట్టి ఐ ఫీల్ సేఫ్ విత్ దిస్ ఒబేసిటీ అని తన సబ్కాన్షియస్ మైండ్లో తనకి ఈ ఐడియాలజీ ఉండడం వల్ల ఈ ఒబేసిటీ అనేది, వెయిట్ గెయిన్ అనేది తగ్గకపోవడానికి ఒక రీజన్ అయింది. సో ఈ యొక్క స్టడీస్ అనేవి ఇప్పుడు హాలిస్టిక్ సైన్స్, సైకాలజీ ఆస్పెక్ట్లో, ఎమోషనల్గా ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఒబేసిటీ. సో ఏదైనా మనము చేస్తున్నప్పుడు మన హీలింగ్ పాత్లో కొంతమంది పేషెంట్స్కి ఎన్ని మెడికేషన్స్ ఇచ్చినా, ఎన్ని ట్రీట్మెంట్స్ వాడినా కూడా కొంతమంది ప్రాబ్లమ్స్ తగ్గకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు గట్టిగా ఒకటి బిలీవ్ చేస్తారు. దాన్ని మనం లిమిటింగ్ బిలీఫ్స్ అంటాం. ఈ హీలింగ్ పాత్లో మీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చి మెడికేషన్ వాడుతున్నా తగ్గట్లేదు అంటే ఒకసారి మిమ్మల్ని మీరు సబ్కాన్షియస్గా మీలో ఉన్న భయాలు ఏమన్నా ఉన్నాయా అనేది ఆలోచించుకోండి. లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఫర్ సపోజ్ ఈ పేషెంట్ విషయంలో చిన్నప్పుడు ఇలా జరగడం వల్ల తను ఏ రిలేషన్ అయినా సరే అబ్యూజివ్గానే ఉంటుంది అని ఒక మైండ్లో పడిపోయింది తనకి ఒక ఆలోచన. సో అది ఇంకా అది కాదు అని ఇప్పుడు సిచ్యువేషన్స్ తగ్గట్టుగా తనకి ప్రూఫ్ అవ్వలేదు. సో మైండ్ ఎప్పుడు ఏం చేస్తుందంటే మనల్ని తను ఏదైతే గట్టిగా నమ్ముతోందో అదే కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది మన మైండ్. సో మన మనసు ఎప్పుడు దానికి తగ్గట్టుగానే మనం సిచ్యువేషన్స్ని చూస్తూ ఉంటాం. ఈవెన్ దో మన చుట్టూరా చాలా జరుగుతున్నా మనం ఏం చూస్తామంటే మన మైండ్ ఏది చూడాలనుకుంటుందో అది మాత్రమే మనం చూస్తాం. సో ఆ మెకానిజం కూడా మన మైండ్లో ఉంటుంది. సో ఈ లిమిటింగ్ బిలీఫ్స్ ఏం చేస్తాయంటే ఏదైనా ఒకటి నేను గట్టిగా నమ్మినప్పుడు, అది ట్రూ అని నేను గట్టిగా నమ్మినప్పుడు ఈ లిమిటింగ్ బిలీఫ్ అనేది మనల్ని రియాలిటీని చూడనీయకుండా చేస్తుంది. సో ఈ పాప విషయంలో తనకి కనుక మ్యారేజ్ అయితే మంచి హస్బెండ్ రావచ్చు, మంచి రిలేషన్లో ఉండొచ్చు, తను హ్యాపీగా ఉండొచ్చు. కానీ తన మనసులో ఏది నమ్మింది, ఇఫ్ ఎట్ ఆల్ ఐ గెట్ మ్యారీడ్ ఐ విల్ గెట్ ఇంటూ డైవర్స్, ఆర్ ఆ హస్బెండ్ నన్ను అబ్యూస్ చేస్తాడేమో అన్న భ్రమలో, అన్న సబ్కాన్షియస్ మైండ్ ఆ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ని అంత గట్టిగా రిజిస్టర్ చేయడం వల్ల తిను ఈ రకంగా ఒబేసిటీ అనే దానికి బాడీ అనేది ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా ఏర్పరచుకుంది. సో ఇలానే మనకి చాలా లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి ఉంటాయి. ఈ లిమిటింగ్ బిలీఫ్స్ మన క్యూరేటివ్ పాత్లో, మన హీలింగ్ పాత్లో అబ్స్ట్రక్షన్స్గా ఉంటాయి. సో మనం సబ్కాన్షియస్గా ఫర్ సపోజ్ ఒక పేషెంట్ నేను బరువు తగ్గలేను, నా వల్ల కాదు, నేను ఏం చేసినా నేను బరువు తగ్గను, నా వల్ల కాదు అని గట్టిగా నమ్మాడు అనుకోండి, వాళ్ళు ఏం చేసినా బరువు తగ్గరు. ఎందుకంటే ఒక ఫిజికల్ పాత్లో ఒకవైపు నుంచి మీరు చేయాల్సిన ఎక్సర్సైజు, డైట్ చేస్తూనే నేను బరువు తగ్గను అన్న ఐడియా మైండ్లో ఉండిపోయింది. సో ఈ రెండిటికి కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. ఈవెన్ దో ఫిజికల్ బాడీలో మీరు చేస్తున్న మైండ్ ఏది నమ్ముతోంది, I have difficulty in losing weight, I cannot do what I want to do. సో ఈ యొక్క అభిప్రాయాలు మైండ్లో గట్టిగా పడిపోవడం వల్ల మీరు అది చేసినా కన్సిస్టెంట్గా చేయకపోవడం, లేకపోతే యూ విల్ బీ ఎండింగ్ అప్ ఇన్ ఒబేసిటీ అగైన్. అంటే కొంతమంది వెయిట్ తగ్గుతారు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రైస్, మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్లో పడిపోయి మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు. సో ఇది ఒక సర్కిల్, ఒక ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ నుంచి మనం బయటపడాలి అంటే మనం మన లిమిటింగ్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందు మనం తెలుసుకోగలగాలి. సో ఎవరి వీక్నెస్, ఎవరి పర్సెప్షన్ ఎలా ఉంటే వాళ్ళు ఆ ప్రపంచాన్ని అలానే చూస్తారు. సో మనము ఏదైతే బిలీవ్ చేస్తామో దాన్ని ప్రూవ్ చేసుకుంటూ మనం చూస్తూ ఉంటాం. మనం జరిగే వరల్డ్లో, మనం జరిగే సిచ్యువేషన్స్ని మనం అలా పర్సీవ్ చేస్తూ ఉంటాం. సో ముందు మన లిమిటింగ్ బిలీఫ్స్ని మనం అర్థం చేసుకోవడం సెల్ఫ్ అవేర్నెస్తో, వాటికి కాంప్లిమెంటరీగా మనకి మనం బ్రెయిన్లో సజెషన్స్
ఇంజెక్షన్స్ ఇచ్చుకోవడం. సో ఒకవేళ మనకి సేఫ్టీ సెక్యూరిటీ అనేది లేనప్పుడు ఆ సేఫ్టీ సెక్యూరిటీ అనేది మనం ఎమోషనల్గా లేకపోతే ఫుడ్లో చూడగలుగుతాం. సో అదే బింజ్ ఈటింగ్, ఎమోషనల్ ఈటింగ్ అంటారు. కొంతమంది స్ట్రెస్ వల్ల, లోన్లీనెస్ వల్ల కూడా ఎక్కువ తినేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఫుడ్ గివ్స్ యూ దట్ ఫీల్ గుడ్ హార్మోన్. ఈ ఫుడ్ తినడం వల్ల మనకి సెరటోనిన్, డోపామైన్ అనేవి రిలీజ్ అయ్యి టెంపరీగా మనకు ఒక హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానివల్ల కూడా ఈ బింజ్ ఈటింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, మన బాడీ, మన మైండ్ ఈ రెండు ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడే మనం ఒక హెల్తీ పాత్లో వెళ్ళగలం. సో బాడీ మైండ్ కాంట్రాడిక్టరీగా ఉన్నప్పుడు, మైండ్ ఒకటి బిలీవ్ చేస్తూ బాడీ ఇంకొకటి చేస్తున్నప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పటి వరకు అయితే ఉందో అప్పటి వరకు మనం ఒక క్యూరేటివ్ పాత్లో ఒక హీలింగ్ అనేది మనకి జరగదు. సో ఒక మైండ్లో మనం ఏం బిలీవ్ చేస్తున్నామో ఆ బిలీఫ్, ఆ లిమిటింగ్ బిలీఫ్స్ని మనం తెలుసుకొని వాటికి కాంప్లిమెంటరీగా మనం పాజిటివ్ బిలీఫ్స్ని ఇన్కల్కేట్ చేయడం మన మైండ్లో. అలాగే మన శరీరము, మన మనసు ఒకే అలైన్మెంట్లో ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి. సో ఈ రకంగా మనం లిమిటింగ్ బిలీఫ్స్ నుంచి మనం అధిగమించడం ద్వారా మనల్ని మనము ఒక బెస్ట్ వర్షన్గా మనల్ని మనం చూసుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.